अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आपकी सेहत आपके हाथ यूट्यूब चैनल पर फिर एक मरतबा एक नए पेशेंट के साथ आपके सामने हाजिर हुआ हूँ। इंशाल्लाह आज एक पेशेंट जो कमलापुर से आए थे मेरे पास नी पेन के लिए, तो उन्हीं की ज़ुबानी आज इंशाल्लाह हम देखते हैं कि उनको मेरे पास आने के बाद क्या फ़ायदा हुआ है, किस कैफियत में मेरे पास वो आए थे। वो नॉन मुस्लिम है। ते చెప్పండి సార్, మీకు ఎలా ఉండే వచ్చినప్పుడు ఇది ఏ ట్రీట్మెంట్? ఒక్క నిమిషం వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బందితో వచ్చింది సార్. చాలా క్యూర్ అయింది సార్. నేను నడుస్తున్నాను, నా కాలు అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు నేను వాకింగ్ కూడా పోతున్నా, రన్నింగ్ పోతున్నా. ఇప్పుడు నేను సెక్యూరిటీ కూడా చేస్తున్నాను. రోజు 8 గంటలు నిలబడుతున్నా సార్. అంతకుముందు ఒక అర్ధ గంట కూడా నేను నిలబడకపోయేది. నాకు అంత చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు నేను రోజు 8 గంటలు ఉండి సెక్యూరిటీ చేస్తున్నా. యూనివర్సిటీ కేయూ యూనివర్సిటీ, హన్మకొండ యూనివర్సిటీలో నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తాను సార్. ఇప్పుడు రోజుకి 8 గంటలు నిలబడుతున్నా సార్. నాకు అంత మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. నా కాలు ఫ్రీగా ఉంది సార్. ఇప్పుడు మూమెంట్ ఫ్రీగా ఉంది. ఇప్పుడు మూమెంట్ మంచిగా ఫ్రీగా ఉన్నది. ఫ్రీ ఉంది సార్. మూమెంట్ ఒకసారి చూపించండి, ఎట్లున్నది మీకు మూమెంట్? ఇట్లా ఉంది సార్. ఇట్లా ఉంది సార్. లేవకపోయి సార్, ఇట్లా కాలు లేవకపోయి ఇట్లానే ట్రీట్మెంట్ చేశాను నేను. ఇట్లా ట్రీట్మెంట్ చేశారు. సేమ్ ఇదే ట్రీట్మెంట్ చేశారు. నేను లేచి నిలబడి మళ్ళీ నేను వర్క్ చేసుకుంటున్నా సార్. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ అది పడ్డది సార్ ట్రంబు. ఇప్పుడు అది ఇట్లా అయ్యడం వల్ల మీ దగ్గరికి వచ్చింది సార్. ఇప్పుడు తగ్గింది మీకు? తగ్గింది సార్. తగ్గిన చేసుకుంటున్నాను. ఎవరికైనా నీ పెయిన్ ఉన్న వాళ్ళకు మీరు ఏం సజెషన్ చేస్తుంటారు? ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ చేసుకుంటారు? ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. నువ్వు మెడిసిన్ వాడకండి, యాక్యుప్రెషర్ వాడండి, కప్లింగ్ థెరపీ వాడండి. తొందరగా మీరు క్యూర్ అవుతారు. అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి. ఎక్స్రేలు, స్కానింగ్లు అవన్నీ చేయకండి. ఈజీగా చిన్న మెథడ్ తోటి ఈ కప్లింగ్ పద్ధతి వాడండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.